హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో 12వ రోజు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందు వీడియోస్లో చూపించినటువంటి ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్లో ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మీరు తయారు చేసుకొని తీసుకోండి. అలాగే ముందు వీడియోస్లో చూపించినటువంటి మార్నింగ్ 7కి తీసుకునే డ్రింకుల్లో ఒకటి మీరు తయారు చేసుకొని తీసుకోండి. మరి మన మెయింటెనెన్స్ డైట్లో 12వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో అరకప్పు వరకు ఓట్స్ వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. దీనిలోనే 1 కప్పు కాచి చల్లార్చిన ఫ్యాట్లెస్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు హనీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ హనీని కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ఓట్స్ మీద మూత పెట్టుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మనం నైట్ నానబెట్టుకున్న ఈ ఓట్స్ని మూత తీసి చూస్తే ఈ ఓట్స్ మార్నింగ్కి బాగా నానియండి. ఈ ఓట్స్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే మన జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇప్పుడు ఈ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ ఓవర్ నైట్ ఓట్స్తో మనకి ఇష్టమైన ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన యాపిల్ ముక్కలు, కట్ చేసిన బనానా స్లైసెస్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మనం సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఓవర్ నైట్ ఓట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ 10 గంటలకు తీసుకోవాలి. ఈ ఓవర్ నైట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు ఎటువంటి ఆకలి అనిపించదండి. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు పచ్చి బఠాణీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 అర కేజీ బీరకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ ముక్కలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ బీరకాయ కర్రీని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీరకాయ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ బీరకాయ కర్రీ బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీరకాయ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఎర్ర తోటకూర ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఎర్ర తోటకూర కట్ట తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్ర తోటకూరని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్ర తోటకూరని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎర్ర తోటకూర మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూర ఫ్రై మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ తోటకూర ఫ్రై బాగా కుక్ అయిందండి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన ఎర్ర తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తోటకూర ఫ్రైని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను రెడ్ రైస్ని కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ రెడ్ రైస్ని 1 కప్పు తీసుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న బీరకాయ కర్రీ, అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎర్ర తోటకూర ఫ్రైని, అలాగే వీటితో పాటు కొన్ని కీరా ముక్కలు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లంచ్ని మధ్యాహ్నం 1 గంటకల్లా తీసుకోవాలి. మరలా సాయంత్రం 4 గంటలకు ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ ఒక హెల్తీ స్నాక్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈవినింగ్ డిన్నర్కి కొర్రలతో సూప్ తయారు చేసుకోవడానికి 1/2 కప్పు వరకు కొర్రలు తీసుకొని ఇప్పుడు ఈ కొర్రల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ కొర్రల్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 గంట సేపు నానిన కొర్రల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ కొర్రల్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొర్రల్ని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కొర్రలు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఈ కొర్రలు తొందరగానే ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ కొర్రలన్నం ఉడికిందో లేదో కొంచెం చేత్తో పట్టుకొని చూడాలి. ఇప్పుడు ఈ కొర్రలన్నం ఈ విధంగా చేత్తో పట్టుకొని చూస్తే ఈ కొర్రన్నం బాగా ఉడికిందండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ కొర్రలన్నంలో 1/2 కప్పు స్వీట్ కార్న్, 1/2 కప్పు పచ్చి బఠాణీ, 1/2 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఈ కొర్రలన్నంతో పాటు ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ కొర్రలన్నంలోకి దిగుతాయండి. ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కొర్రల సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరను కూడా ఈ కొర్రల సూప్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీ అయిన టేస్టీ అయిన కొర్రల సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొర్రల సూప్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ కొర్రల సూప్ని మనం ఈవినింగ్ డిన్నర్కి 7 కల్లా తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ కొర్రల సూప్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు 10 గంటలకు ఆకలేస్తే ఒక 2 డేట్స్ తీసుకోవచ్చండి. అంతేనండి, మరి మన మెయింటెనెన్స్ డైట్లో 12వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.